ఈ వీడియోలో మనం శీర్షాభిముఖ కోణాల గురించి కొంత ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. శీర్షాభిముఖ కోణాలను ఇంగ్లీష్లో వర్టికల్ యాంగిల్స్ అని పిలుస్తారు. మొదటగా ఒక ఉదాహరణతో మొదలుపెట్టి తరువాత మనం శీర్షాభిముఖ కోణాల గురించి తెలుసుకుందాం. ఇది ఒక సరళ రేఖ ఏబి. ఈ సరళ రేఖను మరొక సరళ రేఖ సిడి ఇలా ఖండిస్తుంది. ఖండన బిందువుని ఓగా గుర్తిద్దాం. ఓ శీర్షంగా సిఓబి మధ్య ఏర్పడే కోణము 70 డిగ్రీలుగా ఉంది అనుకుందాం. అయితే బిఓడి కోణం కానీ డిఓఏ కోణం కానీ అదేవిధంగా ఏఓసి కోణం కానీ ఎంత ఉంటుందో మనకు తెలియదు. మనం ఆ కోణాలను తెలుసుకోవలసి ఉంటుంది. చూడండి, సిఓడి ఒక సరళ రేఖ అయినా ఈ సరళ రేఖ సి నుంచి డికి ఏర్పరిచే కోణము చెప్పగలరా? సరళ రేఖ ఏర్పరిచే కోణము సరళ కోణం. మనం ముందు వీడియోలో ఈ విషయాన్ని చర్చించి ఉన్నాం. అయితే సిఓడిలో 2 కోణాలు సమ్మిళితంగా ఉన్నాయి. ఒకటి సిఓబి, మరొకటి బిఓడి. ఈ 2 కోణాలను కూడినప్పుడు అది సిఓడికి సమానంగా వస్తుంది. పటంలో మీరు దాన్ని గమనించవచ్చు. అయితే సిఓడి అనేది సరళ రేఖ కాబట్టి సిఓడి ద్వారా ఏర్పడే కోణము కూడా సరళ కోణంగా ఉంటుంది. అంటే 180 డిగ్రీలు అనమాట. సిఓబి ప్లస్ బిఓడి ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఏవైనా 2 కోణాలను కూడినప్పుడు 180 డిగ్రీలు కనుక అయితే అటువంటి కోణాలను మనం సంపూరక కోణాలుగా చెప్పవచ్చు. ఈ సంపూరక కోణాలలో సిఓబి 70 డిగ్రీలని మనకి ఇచ్చారు కాబట్టి ఇలా రాయవచ్చా? 70 డిగ్రీలు ప్లస్ బిఓడి 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది. తద్వారా బిఓడి 110 డిగ్రీలుగా గుర్తించవచ్చు. అంటే ఓ శీర్షంగా బిఓడి ఏర్పరిచే కోణము 110 డిగ్రీలుగా నిర్ధారణ అయ్యింది. డిఓఏ కోణము కానీ ఏఓసి కోణము కానీ ఎంత ఉంటుందో మనకి తెలియదు. అవి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీరు గమనించినట్లయితే ఈ పటంలో ఏఓబి కూడా సరళ రేఖ అయినా కాబట్టి సరళ రేఖ ఏర్పరిచే కోణము సరళ కోణం. ఈ సరళ కోణంలో 2 కోణాలు దాగి ఉన్నాయి. ఒకటి బిఓడి, మరొకటి ఏఓడి. 2 కలిపినప్పుడు లేదా కూడినప్పుడు 180 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. అయితే మనం బిఓడిని నిర్ధారణ ఎంతగా చేశాము? 110 డిగ్రీలుగా చేశాము. తద్వారా ఏఓడి 70 డిగ్రీలుగా ఉంది. అంటే ఓ శీర్షంగా ఏఓడి ఏర్పరిచే కోణము 70 డిగ్రీలు. బిఓసికి సమానంగానే వచ్చింది ఈ ఉదాహరణలో. అదేవిధంగా మీరు స్వీయంగా ప్రయత్నించినట్లయితే ఏఓసి కోణం కూడా 110 డిగ్రీలుగా వస్తుంది. మీరు వీడియో నుంచి విరామం తీసుకొని ప్రయత్నం చేయండి. అయితే ఈ ఉదాహరణలో ఈ కోణాలు సమానంగా ఉన్నాయి. అన్ని ఉదాహరణలకు ఈ కోణాలు సమానంగా వస్తున్నాయా? అభిముఖంగా ఉన్న కోణాలు అంటే అది వస్తుందా లేదా, ఎందుకు వస్తుంది అనే కారణాన్ని లేదా ఆ విషయాన్ని మనం తరువాతి వీడియోలో చర్చించబోతున్నాం. ముందుగా కొన్ని కోణాలను మీరు పరిశీలించండి. ఏఓడి మరియు సిఓబి ఇవి శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలు. ఈ 2 కోణాల మధ్య శీర్షం మాత్రమే ఉమ్మడిగా ఉంటుంది. ఎటువంటి భుజము ఉమ్మడిగా ఉండదు. అదేవిధంగా మరొక 2 కోణాలను గమనించండి. సిఓఏ మరియు బిఓడి ఈ 2 కోణాల మధ్య కూడా శీర్షం మాత్రమే ఉమ్మడిగా ఉంటుంది. ఎటువంటి భుజము ఉమ్మడిగా ఉండదు. అలాంటి కోణాలను మనం శీర్షాభిముఖ కోణాలు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో వర్టికల్ యాంగిల్స్ అంటాం. అంతిమంగా వర్టికల్ యాంగిల్స్ శీర్షాభిముఖ కోణాలకు మనం ఎటువంటి నిర్వచనాన్ని ఇవ్వచ్చు? 2 రేఖలు ఖండించుకొని ఉమ్మడి శీర్షం కలిగి ఉమ్మడి భుజం లేని అభిముఖ కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే శీర్షము ఉమ్మడిగా ఉండాలి, భుజాలు మాత్రం ఉమ్మడిగా ఉండకూడదు, మరియు ఆ కోణాలు అభిముఖ కోణాలు అయి ఉండాలి. అంటే ఆపోజిట్ అని అర్థం. ఇలా ఉన్నప్పుడు ఏవేవి శీర్షాభిముఖ కోణాలు అవుతాయో గమనించండి. ఈ 2 శీర్షాభిముఖ కోణాలు, అదేవిధంగా ఈ 2 కూడా శీర్షాభిముఖ కోణం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శీర్షాభిముఖ కోణాల యొక్క నిర్వచనం తెలుసుకున్నాం ఒక ఉదాహరణ ద్వారా. తరువాతి వీడియోలో శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి అనే ఒక నిరూపణ మనం చేయబోతున్నాం.